ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత మంచి విషయాలు చెప్పేవాళ్ళు కొద్దిమంది అయితే నోటుకొచ్చినట్టు ఎవరికి తోచినట్టు వారు మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. దీనివల్ల మేలు కన్నా ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. నిందలు వేయడంలో, అలిగేషన్స్ చేయడంలో, అవమానకరమైన మాటలు నిష్కారణంగా నిజమనేటువంటి నిర్ధారణ చేసుకోకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా, ఏ దోషము చేయని వారి మీద థంబ్నెయిల్స్ పెట్టి ఎవరి ఫోటోలు పడితే వాళ్ళ ఫోటోలు వాడుకుంటూ వాళ్ళ పర్మిషన్ లేకుండానే వాళ్ళ మీద నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నేటి లోకం చాలా భయంకరమైన స్థితిలో ఉంది. దేవుని తీర్పులు కూడా అంత భయంకరంగా ఉంటాయి. సృష్టికర్తని దేవుడన్నాడు, లేని వార్తను పుట్టించకూడదు, నా సమాజంలో కొండెగాళ్ళు కొండెగత్తలు ఉండకూడదు, కొండెములాడుట దేవునికి విరోధమైనటువంటి పని. లేని వార్తను పుట్టించడం వల్ల, అంటే వాళ్ళు అనని మాట అన్నట్టు, చేయని పని చేసినట్టు, చూడండి వారు చూసినట్టు, ఇక ఇలా లేనటువంటి వాటిని వాళ్ళ ఊహాగానాల నుండి పుట్టించిన మాటలు తీసుకొచ్చి ఎవరి మీద పడితే వాళ్ళ మీద విసిరేస్తూ ఇతరుల్లో సాక్ష్యం పాడు చేద్దామని ప్రయత్నించే వాళ్ళు చాలామంది సమాజంలో పెరిగిపోయారు.